ఒకానొక సమయంలో ఈ మహావీర హనుమ కూడా తన శక్తులను మర్చిపోయి తన శక్తిని గుర్తించక బాధపడుతూ బలహీనపడుతున్నటువంటి సమయంలో ఈ జాంబవంతుడు ఆ యొక్క హనుమ శక్తిని గురించి ఎలాగైతే ఆయనలో దాగి ఉన్న శక్తుల్ని తెలిపి ఆయన ఎలాగైతే శక్తివంతుడిగా తయారు చేసి ఈ లంకకు పంపించారో సేమ్ మన రాజేష్ గురుదేవులు కూడా మనలోని ఆ సాక్షాత్ భగవంతుడు దాచినటువంటి 6 అతీంద్రియ శక్తుల గురించి చెప్పి నిజంగా మా జన్మను పూర్తిగా ధన్యం చేశారు. ఇందులో 6 అతీంద్రియ శక్తుల్లో అద్భుతమైన జ్ఞానం ఎక్కడ విననటువంటి స్పిరిచువల్ సైంటిఫిక్ హిప్నటైజ్ మెథడ్స్లో మన గురూజీ గారు వివరించారు. ఈ యొక్క శ్వాసలు అయితేనేమి, ఈ సూక్ష్మ శరీరం అయితేనేమి, ఈ ఆత్మ అయితేనేమి, ఈ మనస్సును ఈ ప్రపంచంలో దేన్నైనా జయించగలడు. కానీ ఈ మనస్సును మాత్రం జయించడం ఆషామాషి విషయం కాదు. ఇది 99% మంది ఫెయిల్ అవుతారు, కేవలం 1% మాత్రమే మనస్సును జయించగలరు అని ఎక్కడ తెలుసుకున్నటువంటి దొరకనటువంటి ఎన్ని డబ్బులు కుమ్మరించినా దొరకనటువంటి జ్ఞానాన్ని మాకు ఉచితంగా ప్రసాదించిన ఆ దైవాంశ సంబుతులైన గురుదేవులకు మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు గురుదేవ.